ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. మహిళపై దాడి, ఎంపీ దేశమంతా షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ వచ్చిందండి. ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అప్పుడే అర్థమవుతుంది. ఇంకా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చాలా మంది చూస్తున్నారని లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన తర్వాత లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే సెక్స్ వీడియోలో కుంభకోణంలో మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అరెస్ట్ అయ్యారు. లోక్సభ ఎన్నికల సమయంలో ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి కూడా తెలిసిందే. పలువురు మహిళలపై అత్యాచారం, లైంగిక వేధింపులకు పాల్పడినటువంటి వందల వీడియోలు వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. ఈ కేసు బయటకు రాగానే ప్రజ్వల్ రేవణ్ణ జర్మనీ పారిపోయి ఇటీవల బెంగళూరు తిరిగి వచ్చాడు. ఎయిర్పోర్ట్లోనే పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. రేవణ్ణ ఇంట్లోనే పనిచేస్తున్నటువంటి మహిళ ప్రజ్వల్ రేవణ్ణతో పాటు అతనికి తండ్రి హెచ్డి రేవణ్ణలపై అత్యాచారం ఫిర్యాదు చేసింది. ఇక ప్రస్తుతం ఈ కేసును సిట్ విచారిస్తుంది. ప్రజ్వల్ సిట్ కస్టడీలో అయితే ఉన్నాడనమాట. ఇక ఇదిలో ఉంటే మరో మహిళ ప్రజ్వల్ రేవణ్ణపై సంచలన ఆరోపణలు చేశారు. తన కొడుకు అడ్మిషన్ కోసం వెళ్లిన గృహిణి ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధించినట్టు కూడా ఫిర్యాదు చేసింది. దీంతో ప్రజ్వల్పై ఇప్పటి వరకు 4 మహిళలు ఫిర్యాదు చేశారు. తన కుమారుని స్కూల్లో చేర్పించేందుకు సాయం చేయాలని అప్పటి జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ని కోరినట్టు కూడా మహిళా ఫిర్యాదులో పేర్కొంది. అయితే తనతో వర్చువల్గా సెక్స్లో చేయాలని బలవంతం చేసినట్టు వెల్లడించింది. ఇక అక్టోబర్ 2019-20 మధ్య అసోంలో ఉన్న సమయంలో దాదాపు 8 నుంచి 10 సార్లు బలవంతపు చర్యలు పాల్గొన్నట్లు చెప్పింది. తన కుమారుడి అడ్మిషన్ లేవనెత్తినప్పుడల్లా తనతో శృంగారంలో పాల్గొనేదాకా పని జరగదని కూడా చెప్పాడని ఆమె వెల్లడించింది.